ఓం గజాననం భూతగణాతిసేవితం గపిత్థజంబో ఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. శ్రీ మహాగణాధిపతియే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఈ వారం 12 రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. ఈ వారం మేషరాశి కనుక చూసుకున్నట్లయితే మేషరాశి వారికి కొన్ని తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలాగే తాడుని చూసి కూడా పాము అని అనుకుని భ్రమపడుతూ ఉంటారు. ఆలోచన విధానంలో కొద్దిగా వెనకడుగు వేస్తూ ఉంటారు. అలాగే ప్రయాణాలు, తీర్థయాత్రలు వాటితో పాటు కాస్త శ్రమ అధికంగా కనబడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు దైవ దర్శనాలతోనూ పూజలు పునస్కారాలతోనూ కూడా చాలా సమయాన్ని గడుపుతూ ఉంటారు. భాగస్వామితో వచ్చినటువంటి చిన్న చిన్న ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వ్యాపారంలో కొన్ని వృద్ధి జరగటానికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు చేపడతారు. అలాగే ప్రతి విషయంలోనూ కూడా మీ మీదైనా ఎలిగేషన్ చేస్తే వాటిని చెరుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో బాగా విరక్తిగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఇంకెందుకులే, ఏముందిలే అనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఒకవేళ మంచి ఉద్యోగం, ఒక అవకాశం వచ్చినా కానీ ఇది మంచిదా కదా అనే సంశయంతో తటపటాయిస్తూ ఉంటారు. ఆదాయము ఖర్చు రెండు సమానంగా ఉంటాయి. మిగిలిన అన్ని విషయాల్లోనూ కూడా స్త్రీలకి, వృద్ధులకి, బాలబాలికలకి అన్నీ కూడా బాగున్నాయి, సమానంగా ఉన్నాయి. రాజకీయంలో ఉన్న వాళ్ళకి, వృత్తి వ్యాపారస్తులకి అందరికీ కూడా మంచి ఆదాయం కనబడుతుంది. దాంతోపాటు విపరీతమైనటువంటి ఒత్తిడి కూడా ఉంటుంది. అదొకటి గమనించండి. ఒత్తిడిని అధిగమించడం కోసం, ఖర్చులను తగ్గించుకోవడం కోసం, మీ మీద దృష్టి దోషాదులు లేకుండా చేసుకోవడం కోసం, శత్రువుల్ని జయించడం కోసం, మీ మాటకి ఒక వాల్యూ రావటం కోసం మేషరాశి వాళ్ళు తప్పకుండా గురుచరిత్ర పారాయణ చేయండి. దాంతోపాటు అమ్మవారికి ఎక్కువగా పూజ చేసుకుంటూ ఉండండి. గురుచరిత్రలో 14వ అధ్యాయాన్ని 13వ అధ్యాయాన్ని కూడా ఎక్కువగా పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి. లేదంటే దత్తస్తవము ప్రతిరోజు కూడా వినడానికి ప్రయత్నం చేయండి. వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి, ఆచరణ తక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే చాలా ఈజీగా నమ్మటం, వాళ్ళతో మీ ప్రయాణం గురించి, మీ మనసులో ఉండేటువంటి బాధ గురించి అన్నిటినీ కూడా వెళ్ళగక్కడం, అలాగే సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన చోట చాలా సందేహాలు, అనుమానాలు, భయాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, వాటన్నిటితో పాటు విద్యార్థులకి ప్రధానంగా ఇబ్బందులు ఎదురు కావటం, అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి టాలెంట్ని బయట పెట్టడం కోసం వాళ్ళు స్ట్రగుల్ అయ్యే విధానము, ఒత్తిడికి లోనవటము, అనారోగ్యాలు పాలవటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఉత్తీర్ణత శాతం బాగుంటుంది. ఇక స్త్రీల విషయానికి వస్తే కనుక విహారయాత్రలు, స్త్రీలు నూతనమైనటువంటి వస్తువులు, వస్త్రాలు కొనుక్కోవటం, అలాగే విందు వినోదాలకి ఎక్కువగా ఖర్చు చేయడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అయితే చెప్పిన సమయానికి ఏది కూడా పూర్తి కాకపోవడం, దాంతోపాటు కొద్దిగా బద్ధకము, అనారోగ్యము కూడా స్త్రీలకి కలుగుతూ ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వస్తాయి, కానీ ట్రాన్స్ఫర్ మాత్రం అవ్వరు. అది భవిష్యత్తులో మారే అవకాశాలు ఉంటాయి. ఆ ఆర్డర్స్ని క్యాన్సిల్ చేయడం కావచ్చు, ఆ ఆర్డర్స్తో పాటుగా మీకు ప్రమోషన్ కూడా కావచ్చు. అలా ఏదైనా మీకు ఎడిషనల్గా దాంతోపాటు భవిష్యత్తులో యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఖర్చులు అధికంగా కనబడుతూ ఉన్నాయి, ఆదాయం తక్కువగా కనబడుతోంది. వృద్ధులు, పిల్లలు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. తప్పకుండా గురుచరిత్ర పారాయణ చేయటం 7 రోజుల పాటు, సప్తాహము అంటారు దాన్ని, అలా 7 రోజుల పాటు గురుచరిత్ర పారాయణ చేయటం కానీ, లేదా గురుచరిత్రలో ఒక్క అధ్యాయాన్నైనా సరే ప్రతిరోజు పారాయణ చేయటం కానీ అలవాటు చేసుకోండి. దీనివల్ల మేలు జరుగుతుంది. ఇక మిథున రాశి వారికి ఆదాయం బాగుంది,
ఖర్చు కూడా బాగుంది, రెండు సమానంగా ఉన్నాయి. అలాగే మితిమీరినటువంటి ఆశలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి, ఆచరణ తక్కువగా కనబడుతూ ఉంటుంది. కాకపోతే ఇంతకు ముందు కన్నా అందరిలోనూ హైలైట్గా కనపడడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పి సలహా కానీ సహాయం కానీ చేయమని అర్థిస్తే వింటారు, కానీ వాళ్ళకి టైం ఇవ్వడానికి మీ దగ్గర టైం సరిపోదు. సాధారణంగా అలా వారిని కొంత దూరం పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. స్త్రీలకి లవ్ అఫైర్స్ సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇతరులతో చాలా జాగ్రత్తగా డీల్ చేసినప్పటికీ కూడా, కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చినప్పటికీ కూడా వాటిపైన మీరు చేసేటువంటి పని ఆలస్యమవుతూ ఉంటుంది. కానీ లాభం గడించిన కొద్దీ కూడా ఖర్చులు కూడా అంతే అధికంగా కనబడుతూ ఉంటాయి ఈ వారం. అలాగే ఈ వారం అంతా కూడా లాయర్లకి, అలాగే పూజారులకి, డాక్టర్లకి, టీచర్లకి, ఇలా వృత్తుల్లో ఉండేటువంటి వాళ్ళకి, వృత్తి వ్యాపారాల్లో ఉండేటువంటి వాళ్ళకి కాస్త ఖర్చులు అధికంగానే కనబడతాయి. అనుకున్న పనులు చాలా ఆలస్యంగా అవుతూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ వారమంతా కూడా గణపతి ఆరాధన చేయండి. గణపతిని గరికతో పూజ చేయడం లేదా తెల్ల జిల్లేడుతో పూజ చేయడం చేసినట్లయితే మీకు మంచి ఆదాయము, అనుకున్న పనులు ఆలస్యం కాకుండా మీరు అనుకున్నదే అనుకున్నట్టుగా జరగడానికి అవకాశం ఉంది. అలాగే కర్కాటక రాశి, కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా చాలా దీనావస్థలో నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా గాబరాగా ఉండటం, లేదంటే హడావిడిపడి మీరు చేసేటువంటి పనుల్లో ఇతరుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండటం, దాంతోపాటు అపోహలు, భయాలు, కొత్త జీవితం గురించి మీరు తాపత్రయపడటం, దాంతోపాటు ఆ కొత్త జీవితం గురించి కొన్ని సందేహాలు కలగటం, అలాగే భాగస్వామితో కొన్ని విభేదాలు, అనుమానాలు, భయాలు, వీటన్నిటితో పాటు మీ మీద కూడా అవమానాలు అవి జరుగుతూ ఉంటాయి. అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా మృత్యుంజయ హోమం చేయించుకోండి. మిగిలిన వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ప్రధానమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, దృష్టి దోషాదులు సమస్యలు, అలాగే స్త్రీలతో ఉన్నటువంటి అఫైర్స్ కావచ్చు, వీటన్నిటి వల్ల మీరు పడేటువంటి బాధలకి, మీరు పొందేటువంటి మానసిక వ్యధే కావచ్చు, వాటన్నిటికీ కూడా గొప్ప మందు ఏంటంటే శివాలయానికి వెళ్ళటం. దానికి తప్పకుండా శివాలయానికి వెళ్ళి మీరు అభిషేకం చేయించుకోవడంతో పాటు శివుడికి పంచదారతో అభిషేకం చేయించుకోండి. పంచదారతో అభిషేకం చేయించుకుంటే మీకు కాస్త ఇబ్బందులు తొలగడంతో పాటు మనశ్శాంతి కలుగుతుంది. అలాగే సింహరాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళు ఏదైనా సరే ఒక అవకాశాన్ని చేజిక్కించుకోవాలి అని పరిగెడుతున్నప్పుడు, లేదా వాళ్ళల్లో ఉన్నటువంటి టాలెంట్ని ఇతరులకి చూపించాలి అని అనుకుంటున్నప్పుడు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. వాటిని గమనించుకుని మీరు చేసేటువంటి పనులన్నిటినీ కూడా ఒకవైపు, మీరు పొందవలసినటువంటి ఫలితాన్ని మరోవైపు చూడండి. ఎందుకంటే గెలుపోటములు ఎప్పుడూ కూడా పక్కపక్కనే ఉంటాయి. చిన్న తప్పుని కూడా ఎక్కువ హైలైట్ చేసి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే పూజలు, పునస్కారాలు ఇవన్నీ కూడా వాయిదా వేయకండి. ఏదైనా మొక్కులుంటే వెంటనే తీర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీలో ఉన్నటువంటి టాలెంట్ని నిర్మోహమాటంగా మొత్తం ఆ టాలెంట్ అంతా ఉపయోగించి మీరు చేసేటువంటి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. ఫలితం కూడా అంతే స్పష్టంగా వస్తుంది. అలాగే చదువుకునేటువంటి విద్యార్థులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో దెబ్బలాడకూడదు, స్నేహితుల్ని దూషించకూడదు. మీకంటూ ఉన్నటువంటి టాలెంట్ని మాత్రమే నమ్ముకోవాలి, లేదంటే సైలెంట్గా ఉండడం మంచిది. అలాగే సింహరాశి వాళ్ళు వ్యాపారంలో ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. పార్ట్నర్స్ని నమ్మో, లేకపోతే కొత్త వాళ్ళని నమ్మో మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది అని అనుకుని కాస్త పెట్టుబడిని పెట్టడానికి ప్రయత్నం చేసినా, లేదంటే వస్తురూపేణ వారికి ఏదైనా చేబదులు ఇచ్చినా దానివల్ల మీకు నష్టం జరుగుతుంది. కాబట్టి వ్యాపారస్తులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరి చేతిలోనూ ఏమీ పెట్టద్దు. మీ గురించి మీరు ఆలోచించుకునే సమయంలో మీ మీద అభాండాలు పడకుండా ఉండేటువంటి ప్రయత్నం చేసుకోండి. అంటే ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. అలాగే వృద్ధులు, స్త్రీలు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా బాగానే ఉంటాయి. ఇంట్లోనే ఉన్నా కానీ ఆడవాళ్ళకి అవమానాలు కొద్దిగా తప్పవు. అయితే మీరు అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకోవడం, మానసిక ఒత్తిడిని కొని తెచ్చుకోవడం ఇలాంటివన్నీ చేయకుండా ఏదైనా
ఇబ్బంది కలిగితే, అనారోగ్య సమస్యలు కలిగితే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోండి. వైద్యానికి సంబంధించినటువంటి మెడిసిన్ పూర్తిగా వాడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఔషధ సేవనం అనేటువంటిది ఇప్పుడు చాలా అవసరం. కాబట్టి వృద్ధులు, బాలబాలికలు, ఆడవాళ్ళు, చాలా సెన్సిటివ్గా ఆలోచించేటువంటి వాళ్ళు కొద్దిగా ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. కిందటి వారము, ఈ వారము కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు తప్పకుండా కూడా మీరు చండీ హోమం లాంటివి చేయించుకుంటే మేలు జరుగుతుంది. మీ పార్ట్నర్తో కానీ, లేకపోతే ఆస్తుల గొడవలో ఏదైనా ఉన్నా కానీ వీటన్నిటికీ కూడా ఆ చండీ హోమం చేయించుకుంటే మీకు కాస్త ఇబ్బందులు తీరతాయి. అలాగే కన్యారాశి వాళ్ళకి చూసుకున్నట్లయితే, కన్యారాశి వాళ్ళకి అన్నీ మారుతున్నట్టు కనబడుతూ ఉంటాయి. కొత్తగా ప్రయోజనం చేకూరేటువంటి కొన్ని మనకి రూట్స్ కనబడుతూ ఉంటాయి. అలాగే ఏ రూట్లోకి వెళ్ళినా కానీ మనం బాగుపడతామనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం ఏర్పడినప్పుడు దానికి తగినటువంటి ఎంకరేజ్మెంట్ కానీ, దానికి తగినటువంటి పవర్ కానీ మీ దగ్గర ఉండదు. అంటే ఒక హోప్ అయితే వస్తుంది, కానీ ఈ వారమంతా కూడా మీరు ఆ హోప్ని ఏం చేస్తారంటే పెట్టుబడి లేకనో, లేకపోతే ఎవరో ఎంకరేజ్మెంట్ చేయలేదనో, లేకపోతే ఎవరో సహకరించట్లేదనో అటువంటి ఉద్దేశంతో నిర్వేదనలు ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది. దాంతోపాటు ఈ వారమంతా కూడా కాస్త భారంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ వారమంతా కూడా మీరు చేసేటువంటి పనులన్నీ కూడా మీకు అనుకూలతని ఇచ్చినట్టుగానే ఉంటాయి, కానీ ఆ చివరికి వచ్చేటప్పటికి ఆదాయము ఖర్చు రెండు ఒకటైపోవడం, లేదా ఆదాయానికి మించినటువంటి ఖర్చులు చేస్తూ అప్పులు చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఖాళీగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకండి. కన్యారాశి వాళ్ళు ఏదో ఒక పని చేస్తూ ఉండండి. ఉద్యోగ అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి, కానీ మీరు ఆలస్యం చేసే కొద్దీ కూడా, అంటే ఈ ఉద్యోగం నేను చెయ్యాలా, ఈ ఉద్యోగానికి సంబంధించి నేను ఇంటర్వ్యూ అటెండ్ అయినా కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు, నేను ఈ ఉద్యోగం చేస్తే రేపు పొద్దున్న ఇక్కడ స్టిక్ ఆన్ అయిపోవాలేమో, మనం అనుకున్న ఉద్యోగం రావట్లేదు, ఇలాంటివన్నీ ఆలోచన చేయొద్దు. మీ ఇంట్లో గొడవలు, లేకపోతే మీకు మానసికంగా ఉన్నటువంటి వ్యధలు, ఇవన్నీ కూడా కెరీర్ మీద ప్రభావం చూపించకుండా చూసుకోండి. మీరు చేసేటువంటి కెరీర్లో పూర్తి దృష్టి పెట్టండి. అలాగే మీ మీద మీకు కాన్ఫిడెంట్ లెవెల్ని పెంచుకోండి. ఇంట్లో ఉండేటువంటి సమస్యలకి, అంటే భార్యతో కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులతో కావచ్చు, అన్నదమ్ములతో కావచ్చు, ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలన్నీ కూడా వాటంతట అవే తీరుతాయి. మీరు మాట్లాడే కొద్దీ ఎక్కువ అవుతూ ఉంటాయి. మాట్లాడకుండా సైలెంట్గా ఉండి చూడండి, మీకు కావాల్సినవన్నీ కూడా మీ దగ్గరికి వస్తాయి. అలాగే కన్యారాశి వాళ్ళు ప్రధానంగా గణపతి హోమం చేసుకోండి. దుర్గాదేవికి సాయంత్రం, అప్పుడు శుక్రవారం సాయంత్రం, లేదా మంగళవారం సాయంత్రం, సోమవారం, ఏ వారమైనా సరే ఒక సాయంత్రం పూట దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకోండి. గాజులు, పసుపు, కుంకుమ, చీర, సారె, కాటుక ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించి అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నట్లయితే మీకు కొంత ఉపశమనం ఉంటుంది. శుభకార్యాలు కూడా త్వరగా అవడానికి అవకాశం ఉంటుంది. ఇక తులారాశి వాళ్ళకి చూసుకున్నట్లయితే, తులారాశి వాళ్ళు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అని అనుకుని ప్రతిరోజు కూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు, కానీ ఈ వారమంతా కూడా చాలా సైలెంట్గా, స్తబ్దుగా ఉంటుంది. ఏమాత్రము మార్పు లేకుండా జరుగుతూ ఉంటుంది. బద్ధకము, అనారోగ్యము, ఆలోచనలు, ఇతరుల యొక్క ప్రభావం మీ మీద చూపించడం, అంటే ఇంట్లో వాళ్ళ యొక్క ప్రభావము, లేదా మీ స్నేహితుల యొక్క ప్రభావము మీ మీద చూపించడం. అలాగే మీరు మీకంటూ దాచుకున్నటువంటి కొన్ని సొమ్ము కూడా తీసి ఖర్చు పెట్టవలసినటువంటి అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. తీర్థయాత్రలు చేస్తారు, క్షేత్రాలు తిరుగుతారు. వీటన్నిటితో పాటు వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా చాలా సహజంగా నడుస్తూ ఉంటుంది. వారికి ఎలాంటి మార్పులు చేర్పులు ఏమీ ఉండవు. వాళ్లతో పాటు ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి మాత్రం వీళ్ళు చేసేటువంటి పనులన్నీ కూడా గమనించడం, దృష్టి దోషాలకు లోనవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా తులారాశి వాళ్ళు రాజకీయంగానూ, కళారంగంలోనూ, క్రీడారంగంలోనూ, విద్యలోనూ, వ్యాపారంలోనూ అన్నిటినీ కూడా రాణించడం కోసం తప్పకుండా దత్త హోమం చేసుకోండి. దత్తాత్రేయుడికి ఎక్కువగా పూజించండి. ఈ వారమంతా కూడా గురు చరిత్ర పారాయణ చేయటానికో, దత్త హోమం చేయటానికో ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. శుభకార్యాలు కూడా త్వరలోనే అవుతాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి చూసుకున్నట్లయితే, ప్రత్యేకంగా వృత్తి వ్యాపారులకి, లాయర్లకి, టీచర్లకి, వైద్యులకి, వీళ్ళందరికీ కూడా మంచి యోగం కలగబోతోంది. అఖండ ఐశ్వర్యం కలగబోతోంది. అదృష్టం కలగబోతోంది. వీళ్లతో పాటు
వ్యాపారస్తులు ఉద్యోగస్తులు సామాన్యమైనటువంటి ఫలితాన్ని పొందుతున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ సమస్య తీరబోతోంది. వివాహం కాని వాళ్ళకి వివాహ సంబంధాలు కుదిరేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ మనసులో ఉండేటువంటి మాటని ఎదుటి వాళ్ళు గ్రహించి మిమ్మల్ని గౌరవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు చేసేటువంటి అన్ని పనుల్లోనూ కూడా భగవంతుడి దయ ఉండబోతోంది. మీకు కలిగేటువంటి అన్ని సమస్యలకి కూడా పరిష్కార మార్గాలు ఈ వారం ఖచ్చితంగా కనబడబోతూ ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భగవదారాధన చేసి మీరు ఇంట్లోంచి ప్రతిరోజు కూడా బయటికి వెళ్ళడం, దీపారాధన చేసుకోవటం, దాంతోపాటు ఆంజనేయ స్వామికి ఎక్కువగా పూజ చేయడం లాంటివి చేయండి. ఆంజనేయ స్వామికి మీకు ఏ కష్టం ఉన్నా సరే ఆంజనేయ స్వామికి ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక కొబ్బరికాయ కొట్టి 2 అరటిపళ్ళు పెట్టి తమలపాకులతో పూజ చేయించుకున్నట్లయితే ఆంజనేయ స్వామికి మీకు కాస్త ఉపశమనం అనేటువంటిది లభిస్తుంది. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి అన్నీ బాగున్నట్టుగానే కనబడుతూ ఉంటాయి. సడన్గా అనారోగ్య సమస్యలు కనబడుతూ ఉంటాయి. ఏది ఏమైనా కానీ మీ మీద మీకు కాస్త ఇబ్బందులు చికాకులు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. నిద్ర సరిగ్గా పట్టదు. మీరు చేసేటువంటి ఉద్యోగంలో కానీ మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో కానీ చిన్న చిన్న మార్పులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల కొద్దిగా డిస్టర్బ్ అయితే అవుతూ ఉంటారు. మీ విషయంలో ఎవరిని తలదూర్చనివ్వకుండా మీ మీద ఎలాంటి రూమర్స్ రాకుండా చేసుకునేటువంటి బాధ్యత తీసుకోండి. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహువు వల్ల కలిగేటువంటి ఇబ్బందులు అర్ధాష్టమ రాహువు అంటారు. దానివల్ల కలిగేటువంటి ఇబ్బందులు మీరు తొలగించుకోవడం కోసం, అంటే దృష్టి దోషాది దోషాలు కలగకుండా, అలాగే మీ మీద ఎలాంటి అభాండాలు పడకుండా, అపోహలకి దారి తీయకుండా, మీకు వచ్చేటువంటి ఆదాయానికి గండిపడకుండా, మీరు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఇతరత్ర మీ టాలెంట్తో పైకి రావాలి అని అనుకునే సింగర్స్ కావచ్చు, లేకపోతే యాక్టర్స్ కావచ్చు, ఇంకెవరైనా మీలో ఉండేటువంటి టాలెంట్ని బయటపెట్టి మీరు బాగుపడాలి అని అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా దుర్గాదేవి అష్టోత్తరం ప్రతిరోజు చదవటం, దుర్గాదేవికి చీరాసారా పెడుతూ మీరు కుంకుమార్చన చేయించుకోవడం, సహస్ర కుంకుమార్చన ప్రతి శుక్రవారం సాయంత్రం పూట చేయించుకోవడం మీకు లబ్ధి చేకూరుస్తుంది. అదేవిధంగా అన్ని రంగాల్లో వాళ్ళకి కూడా మేలైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు ఈ విధమైనటువంటి రెమెడీ చేసుకోండి. ఇక మకర రాశికి వచ్చినట్లయితే మకర రాశి వాళ్ళు అన్ని విధాలుగా కూడా ఈ టాలెంట్ని చూపించాలని కోరుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడైతే మీ విషయంలో జాగ్రత్త తీసుకుని అన్ని గ్రౌండ్ వర్క్ చేసుకుని మీ పవర్ని యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుందో ఆ పవర్ నిర్వీర్యమైపోయేటువంటి అవకాశం ఉంది. అంటే పవర్ లాస్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. మీ టాలెంట్ని కానీ మీ పవర్ని కానీ ఎదుటి వాళ్ళ దగ్గర ప్రదర్శించడానికి అవకాశం లేనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మీ మీద మీకు కాన్ఫిడెంట్ అనేటువంటిది కొద్దిగా తగ్గుతుంది. అలాగే ఇతరుల గొడవలు మీ తల మీద పడుతూ ఉంటాయి. మీరు చేసేటువంటి ఉద్యోగాలు కూడా మారాలి అని అనిపిస్తూ ఉంటుంది. మీకు మంచి యోగం కలగడం కోసం, నిరుద్యోగ సమస్య తీరడం కోసం, వ్యాపారం వృద్ధి చెందడం కోసం మీరు ఎప్పుడూ కూడా ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టకాన్ని చదవండి. మహాలక్ష్మి అష్టకాన్ని ప్రతిరోజు కూడా పఠించండి. 3 పూట్ల పఠిస్తే మంచిది. కనీసం 1 పూటైనా పఠించడానికి ప్రయత్నం చేయండి. అలాగే శివాలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా రావి చెట్టు ఉంటే కనుక ఆ రావి చెట్టు చుట్టూరా ప్రదక్షిణ చేస్తూ కాస్త పటికీ బెల్లం, లేదంటే పంచదార, లేదంటే మిశ్రీ పలుకులు అంటాం కదా మనం, ఆ పంచదార పలుకులు అక్కడ వేసి ప్రదక్షిణ చేసి 9 సార్లు ఆ రావి చెట్టుకి నమస్కారం చేసుకుని రండి. కాస్త మనశ్శాంతి ఉంటుంది. మీరు అనుకున్నటువంటి పనులు అవుతాయి. దృష్టి దోషాదులు కూడా తగ్గుతాయి. ఆ విధంగా మీకు కొద్దిగా మేలు జరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మంచి ఆదాయము ఉంటుంది, లాభం ఉంటుంది. మానసికంగా మాత్రం ఒత్తిడి ఉంటుంది అంతే. కుంభరాశి వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉంటారు. నేను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా, నేను తీసుకున్న నిర్ణయంలో ఇంకేదైనా లోటుపాట్లు ఉన్నాయా, ఇలా 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఏ పని చేద్దామన్నా కాస్త ఆలస్యంగా ప్రారంభం చేస్తూ ఉంటారు. అలాగే మీ నుంచి ఎవరైనా సరే ఆశించేటువంటిది, అంటే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేటువంటిది అది చాలా తక్కువ రేంజ్లో మీరు బయటికి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మీతో ఉన్నటువంటి వాళ్ళు మీ మీద ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా పెట్టుకుంటే మీరు దానికి చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్ని మీరు వాళ్ళకి ప్రదర్శించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది.
ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యము కలుగుతుంది. ఎప్పుడైనా మీరు చేసేటువంటి పనుల్లో మంచి మంచి యోగాలు కలుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా బాగానే ఉంటాయి. కుంభరాశి వాళ్ళకి మీతో ఎవరైనా సరే ప్రయాణం చేస్తుంటే కనుక వాళ్ళ ఎక్స్పెక్టేషన్ని పక్కన పెట్టండి, మీ టాలెంట్ని చూపించండి, మీరేమనుకుంటున్నారో దాన్ని ప్రదర్శించండి. అలాగే మీనరాశి వాళ్ళు కనుక చూసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళకి అంతా కూడా సవ్యంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కోపము, చిరాకు, భయము, ఆందోళన అవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. అలాగే వ్యాపారము అనేటువంటిది కొద్దిగా సన్నగిల్లుతుంది. నష్టం అనేటువంటిది ఎక్కువగా చూస్తూ ఉంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ఉద్యోగం పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కొన్ని రైడ్స్ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏసీబీ లాంటి రైడ్స్ జరగటంతో పాటుగా మీ మీద ఎన్నో రూమర్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రధానమైనటువంటి పాత్ర పోషించడానికి ప్రయత్నం చేయకండి. కొద్దిగా వెనక అడుగు వేయటానికో లేకపోతే వెనకాల ఉండడానికో ప్రయత్నం చేయండి. మీరు హైలైట్ అయితే ఎక్కువగా మీ మీద అన్ని అభాండాలు, ఇబ్బందులు కొనసాగుతూ ఉంటాయి ఈ వారం అంతా కూడా. ఈ వారం మీరు ఖర్చు పెట్టాలనుకుంటున్నటువంటి వాటిని వాయిదా వేస్తూ ఉండండి. మీరు ఆదాయం తెచ్చుకునేటువంటి వాటిల్లో చాలా తొందరపడండి. ఆదాయం అనేటువంటిది మీకు చాలా అవసరమవుతూ ఉంటుంది. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఖర్చు విషయంలో మీరు వెనకడుగు వేయండి. ఆదాయం విషయంలో మీరు లేట్ చేయకుండా మన డబ్బులు ఎక్కడికి పోతాయిలే, మనకే వస్తాయని అనుకునేటువంటి ప్రయత్నం అయితే చేయకండి. కొత్త వ్యాపారాలు ప్రారంభించకండి. ఎవరితోనూ కూడా మీ సొంత విషయాలు షేర్ చేసుకోవడానికి ప్రయత్నించకండి. అలాగే ముఖ్యంగా మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా లక్ష్మీదేవి ఆరాధన చేయండి. లక్ష్మీ అష్టోత్తరం ప్రతిరోజు కూడా చదవండి. అలాగే విద్యార్థులకి, స్త్రీలకి, వృద్ధులకి అందరికీ కూడా చాలా ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొంటూ ఉంటారు. అయినా కానీ ఈ వారం బయటపడడం కోసం లక్ష్మీదేవి అష్టోత్తరం చదవడం మీకు తప్పకుండా మేలు చేస్తుంది. లక్ష్మీదేవి అష్టోత్తరం చదవడంతో పాటు ఎవరికీ కూడా మాట ఇవ్వకూడదు. ఎవరిని కూడా మీ లైఫ్లోకి ఇన్వాల్వ్ చేయకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఈ విధంగా మీరు 12 రాశులకి సంబంధించినటువంటి పరిహారాలు పాటిస్తూ మీ ఇబ్బందుల్ని తొలగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. జ్యోతిష్యానికి సంబంధించి, గోచారానికి సంబంధించి ఇచ్చినటువంటి ఫలితాలపైన మీ అభిప్రాయాలను మాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అనేకమైనటువంటి విషయాల కోసం మా కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మీకు సరైనటువంటి సమాధానం చెప్తాం. శుభం భూయాత్.